అందరికీ నమస్కారం. ఈరోజు సద్దల్లిన్న గ్రామంలో చంద్రబాబు నాయుడు చెప్పినట్లు పల్లెల్లో కూడా క్లీన్గా పెట్టుకోవాలన్నాడు, పనిచేయాలన్నాడు. సో ఆయన దీంతో స్ఫూర్తితో ఎమ్మెల్యే అశ్మిత్ రెడ్డి గారు మొదటిగా సద్దల్లిన్న గ్రామాన్ని పెంచుకోవడం జరిగింది. ఇక్కడ కూడా సద్దల్లిన్న ప్రజలు చాలా చాలా సహకరిస్తున్నారు. 2 జేసీబీలు వాడకి పెట్టి తెచ్చినారు, ఒక 10 ట్రాక్టర్లు తెచ్చినారు. పనిచేసేదానికి దగ్గర దగ్గర 60-70 మంది కూడా వచ్చినారు. అట్లనే మేము మా కౌన్సిలర్లు మేము కొందరిని బయట నుంచి పనిచేసానికి తెచ్చాం. ఇలా అందరూ సహకరిస్తే, ప్రతి ఊర్లో ఆ ఊర్లో ప్రజలు సహకరిస్తే ఒక 3-4 days లో మొత్తం క్లీన్ అయిపోతుంది. ఈ డ్రైనేజ్ కూడా అంత పూర్తి ఇది చేశారు కాబట్టి మేము దాన్ని కూడా టేకప్ చేస్తున్నాం. స్వచ్ఛందంగా ప్రజలు ముందుకు వచ్చినారు. కొంత డబ్బులు వెచ్చించేదానికి ఎవరి ఇంటి ముందర వాళ్ళు పైప్ లైన్ వేసుకోవాలని దృఢ సంకల్పంతో ఉన్నారు. అన్నా అంతా గవర్నమెంటే చేయాలంటే చేయలేదు. మా వంతు సహకారం బీద సాదా అందరూ ముందుకు వచ్చి మా వంతు సహకారం కూడా చేస్తాము. ఏదైనా పైపులు ఇలాంటి తేవాలంటే ఎవరింటి దగ్గర వాళ్ళు తెచ్చుకుంటాము. ఎందుకంటే గవర్నమెంట్ డబ్బులు ఇవ్వడం లేదు, దీనికి స్వతహాగా చేయాల్సిందే. ఒకవేళ పంచాయతీలో డబ్బులు ఉంటాయి, పంచాయతీ డబ్బులు రేపు వేరే దాన్ని కూడా ఉపయోగించాలా. ఒకవేళ నీళ్ళ పరిస్థితి ఎట్లుందో రేపు ఎండాకాలం వస్తుంది, మరి దాన్ని కూడా ఒక మేము దాన్ని కూడా చూసుకోవాలి. కాబట్టి ఎంత సంతోషంగా ఉందంటే ఇప్పుడు సద్దల్లిన్న గురించి ప్రతి ఒక్కరు మేము ఉన్నాం నీతోని ముందుకు వస్తున్నారు. ముఖ్యంగా కొందరు ఈ బంగులంట అవంట ఆక్రమించుకున్నారు, వాళ్ళంతా వాళ్ళే స్వచ్ఛందంగా తీసుకుంటున్నారు. ఇది కూడా ఒక మంచి పరిణామము. ఎక్కడెక్కడ ఎంకరేజ్ అయింటే అవన్నీ కొట్టేదానికి వాళ్ళే ముందుకు వస్తున్నారు. కాబట్టి ఇప్పటి నుంచి ప్రతి పల్లెలలో ముందుకు రండి, మీ ఊరిని బాగు చేసుకోండి. ఈరోజు చెప్తున్నా, నెక్స్ట్ ఎవరు వస్తారో రండి. మా సహకారం మీ సహకారంతో ఊళ్ళు బాగు చేసుకుందాం. నిజంగా ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. సద్దల్లిన్న ప్రజలు ముందుకు వచ్చి అన్న మా వంతుగా మేము ఏం చేయాలో చెప్పండి, మేము చేసేదానికి రెడీగా ఉన్నామంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఇట్లా ముందుకు వస్తే ప్రతి ఊరు కూడా బాగుపడుతుంది. నేను చెప్పేది ఒకటే, దయచేసి కంపెనీ పెంచద్దండి. ఎవరింటి ముందర వారు పలక తీసుకొని అట్లా రోజు అట్లా అంటే చాలు, కాలువలన్నీ శుభ్రంగా ఉంటాయి.
ఇంట్లో ఉండి చెత్త బయటికి వేయద్దండి. ఒక దీంట్లో పెట్టుకుంటే దాన్ని కూడా ఏమైనా లోకల్ వాళ్ళు అరేంజ్ చేసేటట్టు చూస్తాం. అట్లా దయచేసి ప్రతి ఒక్క గ్రామ ప్రజలు ముందుకు రండి. ఈ ముందు సద్వత్సంగా ముందుకు వచ్చింది. అట్లే రేపు ఇంకో ఊరు ఒకసారి అప్పుడే పెద్దవుడుకు చేశాం. చిన్నగా ప్రతి ఊరు పట్టుకుంటాడు ఎమ్మెల్యే గారు. బట్ ఎమ్మెల్యే గారి సహకారం 20 పైసలు ఉంటే మీ సహకారం 80 పైసలు ఉండాలి. ప్రతి ఊర్లో ట్రాక్టర్లు ఉన్నాయి. ఒకవేళ జేసీబీలు అవన్నీ లేకపోవచ్చు, చేద్దాం. ఇంకా పక్కన వాళ్ళని అడుగుదాం, ఇచ్చేదానికి రెడీగా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రతి పల్లెల్లో ముందుకు రావాలా. దయచేసి మీ గ్రామాలు మీరు శుభ్రంగా పెట్టుకోండి దయచేసి. రైట్ అమ్మా, థ్యాంక్ యూ.